అగ్రకుల రాజకీయాలు అర్థం చేసుకుని ఓబీసీ విద్యార్థులు ఉద్యమించాలని రిటైర్డ్ డీజీపీ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జె పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. విజయవాడలో ధర్నా చౌక్లో మెస్ కాస్మెటిక్ ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఓబీసీ విద్యార్థి సంఘం సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు యూఎన్ఆర్ అధ్యక్షతన నిరాహార దీక్ష చేశారు. ఈ దీక్ష కార్యక్రమానికి రిటైర్డ్ డీజీపీ ఏఐబీఎస్పీ సమన్వయకర్త డాక్టర్ జె పూర్ణచంద్రరావు, బక్కా పరంజ్యోతి హాజరై సంఘీభావం తెలిపారు. బహుజన పిల్లల మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని తెలిపారు. జగన్ పార్టీ మన సమస్యలపైన కోటి సంతకాల ఉద్యమం చేయాలని తెలిపారు. దండుకుంటారు కాలేజెస్ ని, కమ్మారెడ్డి కులాల వాళ్ళే కదా, 10 మెడికల్ కాలేజెస్ వాళ్ళే తీసుకుంటారు. ఇక్కడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఎవరిది చెప్పండి. అలానే ఇంకోటి ఏదో ఉంది కేఎంసి, కేఎల్యూ ఎవరిది, ఇంకా ఏమైనా చెప్పండి. ఎవరైనా బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలకు ఉంటాయా? ఉండవు. ఈ 10 మెడికల్ కాలేజెస్ రెడ్లకు కానీ కమ్మలకు కానీ తీసుకుంటారు. తీసుకున్నాక ఎవరిని పెడతారు అక్కడ? లెక్చరర్స్ గా, ప్రొఫెసర్స్ గా, ఎంప్లాయీస్ గా ఎవరిని పెడతారు చెప్పండి? వాళ్ళ కులాల వాళ్ళే పెడతారు. మన కులాల వాళ్ళని పెట్టడానికి మనకు చదువు రాకూడదు కదా. మనకు చదువు వచ్చి హాస్టల్స్ లో ఏం మెస్ ఫీజు ఇవ్వకపోతే మనం చదువుకోం. అందరూ ఏదేదో పాస్ అవుతారు, మెరిట్ రాదు. మెరిట్ రాకపోయినప్పుడు రేపొద్దున పెద్దగా డాక్టర్లు అవడానికి ఉండదు, ఇంజనీర్లు అవడానికి ఉండదు. ఉండనప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ప్రైవేట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు, డబ్బున్నోళ్ళు వాళ్ళు అవుతారు. మనం అందుకనే ఈ మెడికల్ మన ప్రైవేట్ మన హాస్టల్స్ లో బాధలు పెట్టి డబ్బులు ఇవ్వకుండా, చదువు పనికి రాకుండా డ్రాప్ అవుట్స్ అయితే వాళ్ళకి మేలు. వాళ్ళే చదువుకోవాలా, మనం చదువుకోకూడదు. పేరుకు మాత్రం మన కాలేజీలు ఉంటాయి, మనకు హాస్టల్స్ ఉంటాయి, కానీ సరైన తిండి ఉండదు, వసతి ఉండదు. ఇందాక చెప్పారు మీరు అవన్నీ. తెలంగాణ కన్నా తక్కువ ఉన్నాయి ఇక్కడ, అంతే కదండి. తమిళనాడు కన్నా తక్కువ ఉన్నాయి, కరెక్టే కదా. తమిళనాడు కన్నా మెస్ ఛార్జీలు ఈ ప్రభుత్వం ఇచ్చేది, భారత ప్రభుత్వం ఇచ్చేది తక్కువ. ఈవెన్ కాస్మెటిక్ ఛార్జెస్ తక్కువ. 500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు కాస్మెటిక్ ఛార్జెస్, ఇక్కడ తక్కువ ఇస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఈ రాష్ట్రంలో 2 కులాల పాలనలో ఈ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ చదవకూడదు. ఇది ఇట్లా దండాలు చేసుకుంటూ బతకాలా, ఇలా రోడ్ల మీదకి రావాలా, వీళ్ళ బతుకులు ఆగభాగం కావాలా. వీళ్ళు చదువు లేకుండా ఉంటే వాళ్ళే చదువుకోవాలా, వాళ్ళే ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎంలు అవ్వాలా. మనం అవటానికి